ఆయన అంటున్నాడు మత మార్పు చేస్తున్నారు. రాము గారు లైన్ లోకి పాస్టర్ పీటర్ అని చెప్పి ఎవరు వచ్చారండి లైన్ లోకి? ఎవరండి మీరు మాట్లాడేది? ఎవరు వచ్చారు మీరు? అయ్యా నేను రావణ్ అయ్యా, నా పేరు రావణ్. రావణ్ కరెక్ట్. ఇంకొక ఆయన ఎవరు వచ్చినట్టున్నారు, పాస్టర్ గోపినో పాస్టర్ పీటర్ ఏదో పడింది. ఎవరండి మీరు మాట్లాడేది? అయ్యా వందనాలయ్యా. ప్రవీణ్ గారు ఉన్నారా? బాబు మీ వాళ్ళు ఎవరు వచ్చినట్టున్నారు చూడండి. మీకు తెలుసా అండి పాస్టర్ పీటర్ గారు? రావణ్ గారు మీకు పాస్టర్ పీటర్ తెలుసా అండి? అయ్యా ప్రైజ్ లాడ్ అయ్యా. ప్రైజ్ లాడ్ అయ్యా. ప్రైజ్ లాడ్ అండి. ప్రైజ్ లాడ్ అయ్యా. ప్రవీణ్ గారు ఉన్నారా? మేము చెప్పాం సార్, ప్రైజ్ లాడ్ మేము చెప్పాం సార్. చెప్పండి అయ్యా. ప్రవీణ్ తమ్ముడు, నా పేరు రావణ్ మాట్లాడుతున్నా. చెప్పండి రావణ్ నా పేరు. చెప్పండి ప్రవీణ్ తమ్ముడు. ప్రవీణ్ గారి వలన మాకు చాలా ఇబ్బందిగా ఉంది అయ్యా. ఏం ఇబ్బంది అండి? మోషన్ రావట్లేదా లేకపోతే కడుపు నొప్పా? అయ్యా ప్రైజ్ లాడ్. అలా కాదయ్యా, మా ప్రభు నామాన్ని ప్రతినిత్యము ఆయన దూషిస్తూ ప్రభు గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారయ్యా. దాని చేశాడండి? ఎక్కడ చేశాడు? చేశాడు చెప్పండి. అయ్యా ఎంతమంది నాకు అర్థం కావట్లేదు. ఎవరు ప్రవీణ్, ఎవరు మధ్యలో ఎవరయ్యా మీరు? నేను చెప్తా ఆగండి ఒక్క నిమిషం. ఇప్పుడు నేను ప్రవీణ్ కి ఎవరో ఫోన్ చేస్తే, ప్రవీణ్ వాళ్ళ తమ్ముడు, నా పేరు రావణ్ నా పేరు. నేను మాట్లాడుతుంటే మధ్యలో మీరు వచ్చారు. మీ పేరు ఏంటి? గాబ్రియలా ఏదో చెప్పారు. ఏం పేరు? గాబ్రియలా మీ పేరు? నా అసలు పేరు ఎఫ్రాయిన్ అయ్యా. తర్వాత కొంచెం పేర్లు మార్చుకోవాల్సి వచ్చింది. అసలు పేరు ఎఫ్రాయిన్ అది. ఎఫ్రాయిన్ గారు, ఇప్పుడు ఈయన ఎవరో వచ్చారు, ఈయన మాట్లాడుతుంటే మీరు మాట్లాడుతున్నారు. సార్ మీ పేరు ఏంటండి చెప్పండి ఒకసారి. ఏం పేరు మీ పేరు? మార్కా? నిన్న మాట్లాడాం కదా ఈయనతోటి. ఇంకోటి ఏదో జైత్యాలు పెట్టింది. జైత్యాలు ఏదో మత మార్పు చేస్తున్నారని చెప్పిండు. ఎవరు మత మార్పు చేస్తున్నారు? మీరా? క్రైస్తవులు చేస్తున్నట్ట జైత్యాలు. అవును చేస్తున్నారు కదా, లేకపోతే నువ్వు ఎట్లా మారావు? మరి నువ్వు మొత్తం మారావా లేదా? నువ్వు మీరు ఎట్లా మాట్లాడుతుంది? ఆయన చెప్తున్నాడు నువ్వు మతం మారావు. నువ్వు అంతకుముందు హిందువు కదా. నీ పేరేంటి? హిందువు ఉన్నప్పుడు నీ పేరేంటి? హిందువు ఉన్నప్పుడు నీ పేరేంటి బాబు? ఛానల్ ఆయన అడిగా. ఛానల్ ఆయన అంటుంది, నేను కాదు. అదేనండి, నేను ఛానల్ ఆయన్నే నేను మాట్లాడుతున్నాను. మీరు హిందువులా క్రిస్టియన్స్ అది చెప్పండి నాకు ఫస్ట్. క్రిస్టియన్. మీరు ఏ కులం? మీరు? మేము వడ్రోళ్ళం. మీరు వడ్రోళ్ళు. మరి వడ్రోళ్ళు క్రిస్టియన్స్ వడ్రోళ్ళు ఉంటారు ఎవరన్నా? చెప్పు. ఉండరు కదా. హిందువే కదా నువ్వు హిందువే కదా. నువ్వు మతం మారావు కదా. ఇప్పుడు మారావు లేదా? మరి అట్లా మారడం తప్పు కదా. మీరేం మాట్లాడినా తప్పుగా. నువ్వు మతం మారడమే తప్పు. నువ్వు ఇప్పుడు యేసయ్య మనల్ని అందరినీ పుట్టించాడు అనుకుందాం. నిన్ను వడ్ర కులంలో హిందువుగా పుట్టించాడు, నన్ను మాల కులంలో హిందువుగా పుట్టించాడు. ఇప్పుడు ఎఫ్రాయిం గారిని క్రిస్టియన్లో పుట్టించాడు. మరి ఆయన పుట్టించిన కులాన్ని మనం మార్చేసుకొని మన మతాన్ని మార్చేసుకుంటే తప్పు కదా అది. సత్యం తెలుసుకోవడం తప్పదా? అంటే దేవుడికి తెలియదు సత్యం తెలుసు కాబట్టి ఆయన నిన్ను అట్లా పుట్టించాడు. నేను వడ్ర కులంలో హిందువుగా పుట్టించాడు. నువ్వు మతం మార్చేసి దేవుడిని ఎడంకాలతో తన్నావు. ఏసైనా నువ్వు తన్నేసావు. నువ్వు తప్పు కదా అట్లాగా. అవును, నువ్వు మతం మార్చుకున్నావు కదా. నేను హిందువుగా ఉండమని, మరి నీ జీవితాంతం హిందువుగా ఉండమని హిందూ కుటుంబంలో నిన్ను పుట్టించాడయ్యా. నువ్వు మతం మార్చుకొని గొర్రెగా మారిపోయావు. తప్పు కదా అది. సత్యం తెలుసుకోవడం తప్ప. ఇప్పుడు సత్యం కాదు. ఇప్పుడు ఏసైకి సత్యం తెలియదు అంటావు అయితే నువ్వు. ఇప్పుడు ఏసై కదా మనల్ని అందరినీ పుట్టించింది. ఎవరు? ఏసయ్యే కాదా? ఏసయ్యే కాదా మనల్ని అందరినీ పుట్టించింది? చెప్పు. తెలుగు మాట్లాడుతున్నా అర్థం కావట్లేదా? మనల్ని అందరినీ పుట్టించింది ఎవరు? చెప్పు. ఏసయ్యే కాదా మనల్ని అందరినీ నువ్వు మతం మారి నువ్వు గొడవ చేస్తున్నావు. నువ్వు పనికి మాలిన గొడవ అంతా చేస్తున్నావు. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను మిమ్మల్ని. చూడండి మార్క్ గారు చెప్పేదండి, మిమ్మల్ని యేసయ్య మనల్ని అందరినీ పుట్టించాడు. నన్ను ఒక హిందూ కులంలో మాల కులంలో పుట్టించాడు. ఇప్పుడు ఎఫ్రాయిం గారిని క్రిస్టియన్ గా పుట్టించాడు. మిమ్మల్ని హిందూగా వడ్డర కులంలో పుట్టించాడు. యేసయ్య చిత్తం ప్రకారం అది జరిగింది. ఆ చిత్తాన్ని కాదనేసి నువ్వు క్రిస్టియన్ గా మారిపోయావు. అప్పుడు యేసయ్య కోపం వస్తారా? అదా నిన్ను నిత్య నరకంలో వేస్తాడా? ఈడ ఎందుకేడు? ఆయన మాటను ధిక్కరించావు కదా. ఇప్పుడు ఆదామావకి పాపం ఎందుకు వచ్చింది? ఆజ్ఞ అతిక్రమణ చేశారు. నువ్వు కూడా ఆజ్ఞ అతిక్రమణ చేశావు. నువ్వు ఈ లైన్ అంటే ఏం నేర్చుకోరు మీరు?
అర్థమైందా? నీకు అర్థం కావట్లా. నువ్వు క్రిస్టియన్ గా మారి నువ్వు ఏసైని ఎడంకాలతోటి చెప్పు తీసుకొని పట్ట 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 కొట్టావు నువ్వు ఏసైని, తెలుసా? నువ్వు అవును తెలుగు మాట్లాడుతున్నా, అర్థం కావట్లేదు నీకు. నువ్వు ఏసయ్య నిన్ను హిందువుగా పుట్టిస్తే నువ్వు మతం మార్చేసుకొని ఏసయ్యకి కాలు నీ ఎడంకాలు చెప్పు తీసుకొని ఏసైని పట్ట 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 బీగుతున్నావు. ఆ దవడ ఈ దవడ ఏసైకి పళ్ళన్నీ ఊడిపోయినాయి ఇప్పుడు. ఎట్లా? అదే నువ్వు మతం మారిపోయావు కదా. ఇప్పుడు నేను చెబుతా, ఇప్పుడు నిన్ను ఏసయ్య మీ నాన్న పేరేంటి, మీ అమ్మ పేరేంటి చెప్పు. నేను చెప్పేది అడిగిన సమానం చెప్పాయా మార్కు, అడిగిన దానికి. ఇప్పుడు మనం ఎందుకంటే నువ్వు మాట్లాడే కాదు 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 నువ్వు మీ అమ్మ మీ నాన్న హిందువులు, నువ్వు హిందువులుగా పుట్టావు. పుట్టి నువ్వు ఏసిన ఎడంకాలతో తన్నేసేసి నువ్వు మతం మారిపోయావు. తప్పు కదా అది? ఏం మతం మారిపోయినా? నువ్వు క్రిస్టియన్ గా మారిపోయావు కదా, తప్పు కదా అది? నిన్ను నిన్ను హిందువుగా ఉండమని పుట్టిస్తే నువ్వు క్రిస్టియన్ గా అయిపోయావు. ఆజ్ఞాతిక్రమణ చేసావు నువ్వు. ఘోర నరకంలో అజ్ఞానదు పురుగు సాగు దాంట్లో పడిపోయావు నువ్వు ఇప్పుడు. అంటే హిందూ ఎవరు నమ్ముకుంటే పనులు కనిపోతాం అది చెప్పు ఒకసారి. అదయ్యా నువ్వు ఇప్పుడు యేసు ఇచ్చిన ఆజ్ఞ నువ్వు అతిక్రమించావు లేదా? ఫస్ట్ అది చెప్పు నాకు. నిన్ను మన ఏసయ్య నిన్ను హిందువులో పుట్టమని హిందూ కులంలో పుట్టిస్తే నువ్వు ఏసైని ఎడంకాలతో ముడ్డి మీద తన్నేసేసి ఆయనకి 4 మేకులు కొట్టేశావు. రోమన్లు 3 మేకులు కొట్టి నువ్వు 4 మేకులు కొట్టేశావు ఆయనకి. ఆయన ఇచ్చిన ఆజ్ఞ అతిక్రమించి. ఎవరు నమ్ముకుంటే పరలోకం పోతావు? అసలు నా గురించి నీకెందుకు? నువ్వు తప్పు చేసావని చెప్తున్నా, ఒప్పుకోకుండా నన్ను అడుగుతున్నావు. నువ్వు తప్పు చేసావు లేదా చెప్పు. నువ్వు ఏసైని తల్లివా లేదా? ఒంగోబెట్టి ముడ్డి మీద తల్లివా లేదా? ఇంతసేపు నువ్వు మాట్లాడతావా? సరే ఇప్పుడు సమాధానం చెప్పట్లేదు కదా. అసలు ఇవన్నీ కాదయ్యా, ఈ టాపిక్ కాదు. కానీ నేను ఒకటి అడుగుతాను. మార్క్ గారు, మీరు సాక్ష్యం చెప్పండి, నేను సాక్ష్యం చెప్తాను. నేను ఎందుకు యేసయ్యని నమ్ముకున్నాను, మార్క్ గారు సాక్ష్యం చెప్తారు. ఎప్పటికైనా మీరు చేసే దొంగ నాటకాలంతా ఒక రోజులో లెక్క చెప్పాల్సి వస్తుంది. నేను చెప్పేది విన్నాక నువ్వు మాట్లాడు. అయ్యా నా పేరు ఎఫ్రాయిన్ అయ్యా, నా పేరు ఎఫ్రాయిన్ అయ్యా. ప్రైజ్ లార్డ్ అయ్యా. ఎఫ్రాయిన్ గారు మీరు లైన్ లో తీసుకొని ఆయన మిమ్మల్ని క్రైస్తవులని చెప్పించి మీ ద్వారా ఈ పని చేసి ఈ నాటకం అంతా దేవుని తెలుసు. కానీ ఒకసారి నేను చెప్పేది సూత్రధారే నాటకాలు ఆడతారయ్యా, మన దేవుని చెప్పయ్యా. నా పేరు ఎఫ్రాయిన్ అని చెప్తుంటే మీరు నాటకాలంటే ఏం చెప్పాలి? మీ ఇద్దరిని బలగా తీసుకుంది కదా లైన్ లోకు. అయ్యా అయ్యా మీ సాక్ష్యం చెప్పండి అయ్యా. మార్క్ గారు, మీరు ఎందుకు మన యేసయ్య నమ్ముకున్నారు? ఒకసారి ఆ సాక్ష్యం చెప్పండి, వింటాం మేము. ఇప్పుడు ఆయన మతం ఇప్పుడు ఎవరిని నమ్ముకుంటే పరలోకం పోతాడు, ఎవరు నమ్ముకుంటే పరలోకం పోతాం? అదే మీరు చెప్పాలయ్యా. ఇప్పుడు మీ సాక్ష్యం చెప్పండి, నా సాక్ష్యం కూడా చెప్తా. ఇప్పుడు మన యేసయ్యలోకి ఎందుకు వచ్చాను నేను? నాకు మంచి జరిగింది, నాకు దేవుడు స్వస్థత చేశాడు కాబట్టి నేను వచ్చాలని. మీరు ఎందుకు వచ్చారో చెప్పండి యేసయ్య మార్గంలోకి. లైన్లోకి ఎందుకు తీసుకుని ఎందుకు తీసుకుని లైన్లకు? ఎవరు? ఆయన నేను చేసిన మమ్మల్ని ఎవరు లైవ్ లో తీసుకెళ్లేదయ్యా. నేను ప్రవీణ్ తమ్ముడిని నేను మాట్లాడేది. ఆయన ఎవరు? ఎఫ్రాయిన్ అని పాస్టర్ అంటే ఆయన మాకేం తెలుసు ఆయన ఎవరో. అయ్యా నా పేరు ఎఫ్రాయిన్, మాది పెంతెకోస్తు చర్చి, మార్కాపురం. అయ్యా మీ సాక్ష్యం చెప్పండి అయ్యా. అయ్యా సాక్ష్యం కాదు, ముందు ఆయన తీసుకో, చాలా తీసుకో ముందు లైన్ లకు. ఎవరిని తీసుకున్నా? మాట్లాడుతున్నా చెప్పు మాట్లాడుతున్నా చెప్పు. నేనే మాట్లాడుతున్నా చెప్పు. సరే మన నాటకాలంతా దేవుడు చెప్తాడు కానీ దేవుడు లేదు, నా లవడా లేదు. సాక్ష్యం చెప్పండి అయ్యా. మీరు ఎందుకు మన యేసయ్యను అనుసరిస్తున్నారో సాక్ష్యం చెప్పండి. నేను చెప్తాను సాక్ష్యం. పాస్టర్ గారు మీరు చెప్పండి సాక్ష్యం. నేను చెప్పట్లేదు కానీ మీరు చెప్పండి సాక్ష్యం. అయ్యా నేను యేసయ్యను ఎందుకు అనుసరించానో సాక్ష్యం చెప్పనా? చెప్పయ్యా. అనుసరించి ఈయన లైన్ లో తీసుకొని నీకు మాట్లాడితే ఆయనకి మాట్లాడే తెలివి లేకున్నా వానికి ఇనవని ఒకసారి ఆయన మెదలుండే మా ఛానల్ కాదు. మార్క్ గారు ఏం మాట్లాడుతున్నారు? ప్రభు ఆయనకి సాతాను పట్టింది.